మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, కొద్దిసేపు హోల్డ్ లో ఉండండి. శ్రీనగర్ వెళదాము. అక్కడ మా ప్రతినిధి చక్రి సిద్ధంగా ఉన్నారు. అక్కడ 4 చోట్ల డ్రోన్లు పడుతున్నట్టుగా తెలుస్తోంది. చక్రి, మీరున్న స్పాట్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎక్కడైనా సరే దాడులకు పాల్పడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయా? శబ్దాలు కాదు దేవి, మనం విజువల్స్ కూడా చూడొచ్చు. కొద్దిసేపు క్రితం నేను విజువల్స్ కూడా పంపించాను మన డెస్క్కి. సో ఇక్కడ నేను జస్ట్ శ్రీనగర్ ఎంటర్ అయ్యాను. నేను ఉదయం నుంచి కూడా జమ్మూ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఎంటర్ అవ్వగానే నాకు కనిపించిన మొదటి దృశ్యం డ్రోన్ అటాక్. మన డిఫెన్స్ సిస్టమ్ ఎగురుతున్నటువంటి డ్రోన్స్ని నేను జమ్మూలో ఏదైతే మనం చూసామో సేమ్ సిచ్యువేషన్ ఈరోజు రిపీట్ అయింది. అదేంటి, నేను సీజ్ ఫైర్ అన్నారు కదా, మళ్ళీ ఇదేంటి అనుకుని నేను నిజమేనా కాదా చూసిందని చెప్పి కారు దిగి బయటకు వచ్చి చూసేటప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయింది. క్యాప్చర్ చేసే లోపు వెళ్ళిపోయాయి. కానీ కాసేపు వెయిట్ చేశాను. నేను ప్రస్తుతం దాల్ లేక్ పక్కనే ఉన్నాను. నా వెనకాలే దాల్ లేక్ ఉంది. మనం ఇక్కడ పడవలు కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా పడవలు, దాల్ లేక్ పడవలు ఇవన్నీ కూడా. సో దాని వెనకాల మనకి హిల్స్ ఉంటాయి. హిల్ ఆ తర్వాత అంతా కూడా మనకి జంగల్ ఉంటుంది. మొత్తం అంతా కూడా హిల్ రీజియన్ ఉంటుంది వెనకాల సైడ్ అంతా కూడా. అక్కడ అటు సైడ్ శంకరాచార్య వ్యూ పాయింట్, శంకరాచార్య ప్లేస్ అని కొన్ని ఉంటాయి అటు సైడ్. అక్కడ ప్రధానంగా మనకి ఈ డ్రోన్స్ కనిపించడం, ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. నాకు ఇంతకుముందు అంటే నాకు ఇక్కడ తెలిసిన ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది, మీరు శ్రీనగర్ వచ్చినట్టున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ సీజ్ ఫైర్ లేదు, ఇక్కడ ఇంకా కాల్పులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. నేను వచ్చి రాగానే చూసినటువంటి మొదటి దృశ్యం అదే. ఈ సీజ్ ఫైర్ అని అన్నారు, కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా కనపడుతుంది. నేను విజువల్స్ కూడా పంపించాను. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మన ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. మనం కొద్దిసేపటి క్రితం ఆ డ్రోన్ ని మనం నిర్వీర్యం చేసినటువంటి దృశ్యాలు నేను క్యాప్చర్ చేశాను. ఇక్కడే నేను నిలబడినటువంటి ప్లేస్ దాల్ లేక్ ఒడ్డున నిలబడ్డాను. నేను శ్రీనగర్ దాల్ లేక్ ఒడ్డున నిలబడ్డాను. ఈ వెనకాలంతా కూడా హిల్ ఏరియా ఉంటుంది. ఆ హిల్ ఏరియా పైనుంచి నాకు కనిపించింది. ఇంకా నిన్న రాత్రి ఫుల్గా బ్లాక్అవుట్ ఉండడంతో జమ్మూలో మనకి క్లియర్గా కనిపించింది. ఇక్కడ దాదాపు చంద్రుడు వెలుతురు ఎక్కువగా కనపడుతుంది మనకి ఇక్కడ. దాంతో వాటిని సరిగ్గా చూడలేకపోతున్నటువంటి పరిస్థితి. కానీ అంటే బేర్ ఐకి, అంటే మనకి ఇప్పుడు నేకెడ్ ఐకి మాత్రం క్లియర్గా కనపడుతుంది. ఫోన్లో క్యాప్చర్ చేయడం, కెమెరాలో క్యాప్చర్ చేయడం కుదరడం లేదు, మిగతా లైట్ పొల్యూషన్ ఉండడంతో. కానీ ఇక్కడ మాత్రం సీజ్ ఫైర్ అనేది లేదు. శ్రీనగర్లో సీజ్ ఫైర్ వయోలేషన్ జరిగింది. ఇన్ కేస్ సీజ్ ఫైర్ అనేది ఒప్పందం కనుక జరిగి ఉంటే అఫీషియల్గా అది సీజ్ ఫైర్ వయోలేషన్ ఖచ్చితంగా జరిగింది. మన డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశారు. ఆయన సీజ్ ఫైర్ అన్నారు, కానీ ఇక్కడ శ్రీనగర్లో జరిగిందని చెప్పి ఆయన చెప్పింది అక్షరాల నిజం. ఇక్కడ సీజ్ ఫైర్ లేదు. మొత్తం ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. మనం చుట్టూ చూడొచ్చు, పిచ్ బ్లాక్ కనపడుతుంది. కేవలం చంద్రుడి కాంతి తప్పించి ఎక్కడా కూడా మనకి ఇక్కడ వెలుతురు కనపడినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కెమెరా ప్యాన్ చేస్తున్నాడా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియడం లేదు. పూర్తి చీకటిగా ఉంది ఇక్కడ. దాల్ లేక్ ఎప్పుడు కూడా ఇక్కడ కళకళలాడుతూ ఉండేది, ఫుల్ లైటింగ్ తోటి, పర్యాటకులతోటి కళకళలాడేటటువంటి ప్రదేశం పూర్తిగా వెలవెలబోయింది. ఎవరికి వాళ్ళు, నేను శ్రీనగర్ ఈ రోడ్లోకి ఎంటర్ కాగానే దేవి ఎవరికి వాళ్ళు వాటిని చూస్తూ ఇళ్లలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మా కార్ లైట్స్ ఆపేయమని చెప్పి అరుస్తూ కార్ మీద చేతులతో కొడుతూ కార్ లైట్లు ఆర్పండి ఆర్పండి అంటూ వాళ్ళు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు నేను చూశాను. నేను కారులోంచి బయటకు దిగి వీటిని చూస్తూ అలా నిలబడిపోయాను. సీజ్ ఫైర్ అన్నారు, ఇంకా ఇది ఇంకా ఇలాగే ఉంది అని చెప్పి. సో అది ప్రస్తుతం శ్రీనగర్లో చోటు చేసుకున్నటువంటి ఘటన. విజువల్స్లో కూడా చూడొచ్చు మనం. సీజ్ ఫైర్ లేదు ఈరోజు. అదే అంటే వీళ్ళు ఒప్పందాలు అయితే చేసుకున్నారు, కానీ ఇక్కడ ఒప్పందాల అమలు మాత్రం జరగడం లేదు. జమ్మూలో కూడా ఇట్లాంటి ఘటన జరిగిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి శ్రీనగర్లో మాత్రం ప్రత్యక్ష సాక్షిగా నేనే ఉన్నాను. విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీలో. సో ఈ సీజ్ ఫైర్ అనేది ఈ రోజు లేదు. సీజ్ ఫైర్ ఉల్లంఘన అయితే జరిగింది ఖచ్చితంగా. ఒకవేళ అది ఒప్పందం కనుక జరిగి ఉంటే సో ఖచ్చితంగా ఇది మనం సీజ్ ఫైర్ ఉల్లంఘన అని చెప్పొచ్చు. శ్రీనగర్లో మరి ఈ డ్రోన్ దాడి జరిగిందా, లేదంటే అటు పూంచ్ సెక్టర్లోను ఉరీ సెక్టర్లో కూడా ఇదే పరిస్థితి ఉందా అనేది కూడా ఇంకా తెలియాల్సింది. కొద్దిసేపటి తర్వాత మనకి వివరాలు వచ్చే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం శ్రీనగర్లో అయితే పరిస్థితి ఇలా కనపడుతుంది మనకి. ప్రస్తుతం ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా భయంతో కనపడుతున్నారు. అంటే కొంతమంది నేను వచ్చేటప్పటికి రోడ్ల మీద చాలా ఫ్రీగా హాయిగా తిరుగుతున్నటువంటి పరిస్థితి, సిటీలోకి ఎంటర్ అవుతూ ఉండడం. ఎంటర్ అవడంతో లోపలికి ఈ దాల్ లేక్ సైడ్ వచ్చేటప్పటికి పూర్తిగా ఆ సీజ్ ఫైర్ ఉల్లంఘన జరగడం, ఆ డ్రోన్స్ పైకి రావడం, మన డిఫెన్స్ సిస్టమ్ వాటిని నిర్వీర్యం చేయడం అంతా కూడా సేమ్ నిన్న మొన్న ఏదైతే జరిగిందో అదే రిపీట్ అయింది. ఆ రిపీట్ కావడంతో వాటిని చూస్తూనే వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. షాపులు బంద్ చేసి లైట్లు ఆఫ్ చేసి ఇమ్మీడియట్గా బ్లాక్అవుట్, మొత్తం కూడా బ్లాక్అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు ఉన్నారు కానీ వాటిని వాళ్ళు కూడా చూస్తూ నిలబడిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే సీజ్ ఫైర్ అని చెప్పారు, 5 గంటల నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. సో ఎక్కడికక్కడ భద్రతా దళాలకి మన గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. కానీ పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ గవర్నమెంట్ మాట విందా?
వాళ్ళు సీజ్ ఫైర్ అని చెప్పారు, వాళ్ళు పాస్ చేసినటువంటి ఆర్డర్స్ వీళ్ళు ఫాలో అయ్యే పరిస్థితి ఉందా, పాకిస్తాన్ ఆర్మీ ఫాలో అయ్యే పరిస్థితి ఉందా, ఒకవేళ ఉన్న ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారా, లేదంటే సీజ్ ఫైర్ అని చెప్పి మనం మన డిఫెన్స్ సిస్టమ్ని డిజామ్ చేయగానే, లేదంటే మనం కాస్త రిలాక్స్ అవ్వగానే దాడి చేయాలని పాకిస్తాన్ భావించిందా అనేది కూడా ఇప్పుడు కొంచెం అనుమానించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్కి ఇలాంటి బుద్ధి ఉండనే ఉంది, కుక్కతో ఎప్పుడు వంకరగా ఉంటుందనేది మనకు ముందు నుంచి తెలుసు. ఇప్పుడు కాదు, గత కొన్ని మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి, ఆ దేశం విడిపోయిన దగ్గర నుంచి, కాశ్మీర్ సమస్య మొదలైన దగ్గర నుంచి ఈ తంతు జరుగుతూనే ఉంది. ఈ దుర్బుద్ధి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంది. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఈ సీజ్ ఫైర్ని ఉల్లంఘించారు అని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ గత 2 రోజులుగా జరుగుతున్న ఘటనలతో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చి సీజ్ ఫైర్ని కావాలని చెప్పి కోరుకుని అమెరికాని బ్రోకర్గా పెట్టి మధ్యలో పెట్టి ఇదంతా చేసిన తర్వాత కూడా ఈ రోజు మళ్ళీ సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కాల్పులు జరపడం అనేది, మళ్ళీ దాడి చేయడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో రేపు దీని మీద ఎట్లాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి, భారత ప్రభుత్వం దీన్ని ఎట్లా చూస్తుంది అనేది కూడా చూడాలి. శ్రీనగర్లో కావచ్చు, అటు జమ్మూలో కావచ్చు, మనం అంటే ఎవరో చెప్పిన వార్తలు కాదు, మనం అథెంటిక్ ఇన్ఫర్మేషన్, నా కళ్ళతో నేను చూసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తూ ఉన్నాను అందరికీ కూడా. సో సీజ్ ఫైర్ ఉల్లంఘన అనేది జరిగింది. మరి దీన్ని ప్రభుత్వం ఎట్లా చూస్తుంది, పాక్ దీనికి ఏ విధంగా బదిలీ ఇవ్వబోతోంది, నేను పెద్దన్న అంటూ మధ్యలో నిలబడి నేను సీజ్ ఫైర్ చేయించానని చెప్పి గొప్పగా డబ్బా కొట్టుకున్నటువంటి ట్రంప్ దీనికి ఏం సమాధానం చెప్తాడనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. దేవి, నేను శ్రీనగర్లోనే ఉండబోతున్నాను, దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించబోతున్నాను. జస్ట్ ఇన్ కేస్ నైట్ ఏమైనా జరిగినా కూడా మీకు అప్డేట్స్ అందించడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉంటాను. యుద్ధ భూమి నుంచి ఇంకా ఎన్టీవీ టీం ఎక్కడికి కదలలేదు, ఎందుకంటే పాకిస్తాన్ తీరు తెలుసు. సీజ్ ఫైర్ అయినంత మాత్రాన ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దుకుని వెళ్ళిపోతారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సాయంత్రం అందరూ కూడా రిలాక్స్ అయినటువంటి పరిస్థితి. కానీ చీకటి పడేటప్పటికి పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని చాటుకుంది. శ్రీనగరే దానికి ఉదాహరణ. శ్రీనగర్లో సీజ్ ఫైర్ ఉల్లంఘనే దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఐ విల్ కీప్ ఆన్ అప్డేటింగ్ దేవి. ఓవర్ టు యూ. ఓకే చక్రి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. టేక్ కేర్.